ఏడవ రోజు మనం ఉపవాస ప్రార్థనను దేవుని సన్నిధిలో గడపడానికి దేవుడు మనకి ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి, అమూల్యమైన సదావకాశాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నారు. దేవాతి దేవుడు మనల్ని ఎంత ప్రేమించారో ఈ రోజు మనకు అర్థమవుతుంది. ఎందుకంటే లోకంలో అనేకులు వారి వారి సొంత పనుల్లో వారి బిజీలో ఉంటుండగా దేవుడు మనకు ఆయన సన్నిధిలో గడిపే అవకాశాన్ని మనకు అనుగ్రహించారు. గతించిన 6 దినాలుగా కూడా మనం అనేక విషయాలు నేర్చుకుంటూ దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేస్తూ దేవుని సన్నిధిలో బలపడుతూ దేవుడు మనకు తెలియచేసే అనేకమైన హెచ్చరికలను మనం తీసుకుంటూ వాటి ద్వారా మన జీవితాలను కట్టుకుంటూ ఉన్నాం. అయితే మన జీవితం, వాక్యం వింటున్న మన జీవితం వింట మటుకు మాత్రమే కాక వాటిని ఆచరణలో పెట్టినట్టయితే మన జీవితానికి అవి ఎంతో మేలుకరం, ఆశీర్వాదకరం. అయితే ఈ 7వ రోజున దేవుడు మనతో మాట్లాడుతున్న మరి ఒక మాట, దేవుడు మనకు తెలియచేస్తున్న మరి ఒక హెచ్చరిక, మరి ఒక విషయం మనం నేర్చుకోవాల్సింది ఏదైనా ఉంది అంటే భక్తి జీవితంలో విధేయత అంటే మాట వినుట, దేవునికి లోబడుట. దేవుని మాటకు విధేయత చూపిస్తే విధేయత ద్వారా వచ్చే దీవెనలు ఎంతో గొప్పవి. దేవుని మాటని వింటే, ఆ దేవునికి విధేయతను చూపిస్తే ఆ విధేయత ద్వారా వచ్చే దీవెన నీవు ఒక్కడికి మాత్రమే కాదు, నీ ఒక్కదానివే కాదు, నీ కుటుంబం మాత్రమే కాదు, నీ తరతరాలు ఆశీర్వాదం, నీ విధేయత ద్వారా నీ తరతరాల ఆశీర్వాదం చూస్తారు. కాబట్టి రోమీలకు రాసిన పత్రిక, అపోస్తులైన పౌలు రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వచనంలో మనం చూసినట్లయితే, అపోస్తులైన పౌలు రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం, ఏలయనగా ఒక మనుషుని అవిధేయత వలన ఒక మనుష్యుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగూ చేయబడిరో అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు. ఒకని విధేయత, అది నువ్వైనా నేనైనా ఎవరైనా మన జీవితంలో విధేయత చూపించినట్లయితే మన విధేయత ద్వారా అనేకులు విధేయులుగా తీర్చబడతారు. అబ్రహామును మనం చూసినట్లయితే అబ్రహాము తన జీవితంలో దేవుని మాటకు విధేయుడయ్యాడు, దేవుని యొక్క పిలుపుకు విధేయుడయ్యాడు. ఎప్పుడైతే దేవుని యొక్క పిలుపుకు విధేయుడైనాడో ఆ విధేయత ద్వారా అబ్రహాము యొక్క జీవితం ఆశీర్వదించబడింది, ఇసాకు యొక్క జీవితం ఆశీర్వదించబడింది, యాకోబు యొక్క జీవితం ఆశీర్వదించబడింది. అంత మాత్రమే కాదు, యోసేపు యొక్క జీవితం కూడా ఆశీర్వదించబడింది. నోవాహును మనం చూసినట్లయితే నోవాహు అసలు ఏమీ లేని సమయంలో, అసలు జలప్రళయం వస్తుంది అని దేవుడు చెప్పిన మాట విని నమ్మి ఓడను కట్టి తన కుటుంబాన్ని రక్షించుకున్నాడు. దేవుని మాటను విని ఆ మాటకు విధేయత చూపించి ఆ విధేయత ద్వారా తన కుటుంబాన్ని రక్షించుకున్నాడు. ఈ రోజు మనం చూస్తున్న దేశాలు అవన్నీ నోవాహు యొక్క జీవితం, నోవాహు యొక్క విధేయతలో నుండి పుట్టుకొచ్చినవే. మనం చూసినట్లయితే దేవునికి విధేయత చూపించిన వారి యొక్క జీవితాలు ఎంతో ఆశీర్వాదకరంగా మార్చబడ్డాయి. దేవుని యొక్క మాటకు విధేయత చూపించిన వారి జీవితాలు ఎంతో ఆశీర్వాదకరంగా మార్చబడ్డాయి. దేవుడు నీకు చూపించిన దారి, దేవుడు నిన్ను పిలిచిన పిలుపు నీకు క్లియర్ గా ఉండకపోవచ్చు. ఈ మార్గంలో వెళ్తే నేను గమ్యానికి చేరనా అనే డౌట్ నీకు ఉండొచ్చు. కానీ దేవుని మాట వెంట, దేవుని వెంట నీవు నడిచినట్లయితే నువ్వు చేరవలసిన గమ్యస్థానం ఆయన తప్పకుండా చేరుస్తాడు. ఆయన నిన్ను మార్గ మధ్యంలో విడిచిపెట్టడానికి నరమాతుడు కాదు, ఆయన నమ్మించి మోసం చేయడానికి ఆయన మానవ మాతుడు కాదు. ఆయన సర్వసృష్టి గల దేవుడు, ఆయన సర్వశక్తి గల దేవుడు. ఆయన ఏదైనా చేయగలడు. నీ జీవితాల్లో ఏదైనా సమస్తాన్ని మార్చగల
సమర్థుడు. మన విశ్వాసం స్థిరపరచబడాలి. మన విశ్వాసం స్థిరపరచబడాలి అంటే ఏం చేయాలి? మన జీవితం దేవునితో అంటుకట్టబడి ఉండాలి. ఎప్పుడైతే మన జీవితం దేవునితో అంటుకట్టబడి ఉంటుందో అప్పుడే మన విశ్వాసం స్థిరపరచబడుతుంది. బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే విధేయత చూపించిన వారు అనేకులు ఉన్నారు. అయితే ఒక జాతి వారు మాత్రం ప్రత్యేక విధేయత చూపించారు. అసలు ఎలాంటి స్థితిలోనైనా సరే వారికి అనుకూలత, ఎంత అనుకూలత అంటే ఒక ప్రవక్తే వచ్చి వారికి చేయకూడని, వారు నిబంధన చేసుకున్న ద్రాక్షరసం తాగకూడదని వారు తీర్మానించుకున్న ఆ తీర్మానంలో ఒక ప్రవక్తే వచ్చి వారికి ఇచ్చిన ద్రాక్షరసాన్ని ఇచ్చిన వారు వారి పితరులకు ఇచ్చిన మాట నుండి తొలగక దేవునికి విధేయత చూపించారు. ఆ విధేయతకి దేవుడే కాదు, ప్రవక్తే కాదు, దేవుడే కూడా ఆశ్చర్యపోయాడు. మనం చూసినట్లయితే ఆ ప్రవక్త ఎవరు అంటే ఇర్మియా. మనకు తెలుసు, ఇర్మియా గ్రంథం 35వ అధ్యాయం అంతా మనం ధ్యానం చేసుకుంటే ఇక్కడ ఒక జాతి వారికి మనకు కనిపిస్తారు. ఇర్మియా గ్రంథం 35వ అధ్యాయంలో మనం చూసినట్లయితే అక్కడ ఒక జాతి ప్రజలు మనకు కనిపిస్తారు. వారు ఎవరు అని అంటే రేకాబీయులు. మొదటి 2 వచనాలు మనం చూసినట్లయితే యోషియా కుమారుడు యూదా రాజునైన యెహోయాకీము దినముల్లో యెహోవా యొద్ద నుండి ఇర్మియాకు వాక్కు ప్రత్యక్షమై, నీవు రేకాబీయుల వద్దకు పోయి వారితో మాట్లాడి యెహోవా మందిరంలో నీ గదులలో ఒక దానిలోని వారిని తీసుకొని వచ్చి తాగుటకు వారికి ద్రాక్షారసమునిమ్మని సెలవీయగా. ఈ అధ్యాయం అంతా మనం చదివితే ఇక్కడ ఈ అధ్యాయంలో రేకాబీయులు మనకు కనిపిస్తారు. రేకాబీయులు రేకాబు కుమారుడైన యెహోనాదాబు అనే వ్యక్తి ఏం చేస్తాడంటే ఆ వంశీయులకు, రేకాబు వంశీయులకు ఏం చెప్తాడంటే, మీరు మీ జీవితంలో ద్రాక్షారసం త్రాగొద్దు, సొంత ఇల్లు కట్టుకోవద్దు, విత్తనములు వేయొద్దు, ద్రాక్ష తోటలు నాటొద్దు, అవి మీకు ఉండకూడదు అని చెప్తాడు. అయితే ఈ మాటలు వారు తూచా తప్పకుండా పాటించిన వారిగా ఉన్నారు. ఇక్కడ మనం చూసినట్లయితే యూదా రాజులు ఎంతమంది అండి? 20 మంది. 20 మందిలో యూదా రాజుల్లో 16వ రాజైన యోషియా కుమారుడైన యూదా రాజైన యెహోయాకీము. ఈ యెహోయాకీము 18వ రాజు అన్నమాట యూదా రాజులో. ఈ యెహోయాకీము దినాల్లో ఇర్మియాకి ప్రత్యక్షమైన వాక్కు ఏంటంటే, రేకాబీయుల యొద్దకు పోయి వారితో మాట్లాడు. ఏమని మాట్లాడాలి అంటే, వారిని నువ్వు దేవుని మందిరంలోని గదుల్లోనికి ఒక దాంట్లోనికి తీసుకురా, వారికి ద్రాక్షారసం ఇమ్మని చెప్పారు. ఈ రేకాబీయులు, అసలు ఈ రేకాబీయులు ఎవరు అని మనం చూసినట్లయితే వీరికి యూదులకి ఇశ్రాయేలుకి ఎలాంటి సంబంధం లేదు. వారు ఇశ్రాయేలుకి యూదులకి ఎలాంటి బంధుత్వం కలిగిన వారు కూడా కాదు. వీరు అన్యులు. వీరు మోషే మామయ్య అయిన ఇత్రో యొక్క సంబంధికులు. అయితే రేకాబీయులు దేవుడు ఇశ్రాయేలు వారి పట్ల, యోధా ప్రజల పట్ల, ఇశ్రాయేలు జాతి పట్ల దేవుడు చేసిన అనేక కార్యాలను చూసి వారు ఐగుప్తు నుండి కనాను దేశానికి వస్తున్నప్పుడు వారితో కలిసి వచ్చి వారి దగ్గర నివసిస్తున్నవారు. ఎవరి దగ్గర నివసిస్తున్నారంటే యూదా ప్రజల దగ్గర, యూదా జాతి దగ్గర నివసిస్తున్నవారు. న్యాయాధిపతుల గ్రంథం 1వ అధ్యాయం 16వ వచనం మనం చూసినట్లయితే, న్యాయాధిపతుల గ్రంథం 1వ అధ్యాయం 16వ వచనం. మోషే మామయ్య కేయిను కుమారులు యోధా వంశస్థులలో కూడా ఖర్జూర చెట్ల పట్టణము నుండి అరాదు దక్షిణ దిక్కులోని యోధారణ్యమునకు వెళ్లి అక్కడ చేరి ఆ జనముతో నివసించిరి. సరే, ఇక్కడ మనం చూసినట్లయితే మోషే మామయ్య కేయిను కుమారులు యూదా వంశస్థులతో కూడా ఖర్జూర చెట్ల పట్టణంలో నుండి అరాదు దక్షిణ దిక్కులోని యూదా అరణ్యమునకు వెళ్లి అక్కడ చేరి ఆ జనముతో నివసించరి. కేయిను సంతతి వారు రేకాబు సంతతి వారికి ఎలాగ రిలేషన్ అనేది మనం చూద్దాం. మొదటి దినవృత్తాంతాలకు రాసిన పత్రిక
దినవృత్తాంతాల మొదటి గ్రంథం 2వ అధ్యాయము 25వ వచనం. మొదటి దినవృత్తాంతాలు 2వ అధ్యాయము 55వ వచనం. వీరు ఎవరు అని అంటే ఇక్కడ 4 జాతుల వారు మనకు కనిపిస్తారు. తిరాతీయులు, షిమ్యాతీయులు, సుకోతీయులు, రేకాబీయులు. వీరు ఎవరు సంబంధీయులు అంటే రేకాబు ఇంటి వారికి తండ్రి అయిన రేకాబుకు తండ్రి అయిన హమాతు వలన పుట్టిన కేనీల సంబంధం. వీరు కేనీలో సంబంధించిన వారు అనమాట. రేకాబు జాతి వారు, రేకాబు నుండి వచ్చిన వారే రేకాబీయులు. అయితే రేకాబు అనే పేరుకి అర్థం ఏంటి అని అంటే రౌతుడు, స్వారీ చేయువాడు, సవారీ చేయువాడు. రౌతుడు సవారీ చేయువాడు. మనం చూసినట్లయితే సవారీ చేయువాడు ఎలా ఉంటారండి? సవారీ చేయువారు ఎలా ఉంటారు? ఒక గురి కలిగిన వారుగా ఉంటారు. వారు ఎలా పడితే అలా సవారీ చేయడానికి ఉండదు. వారికి ఒక గమ్యం ఉంటది. వారు ఏం చేయాలనుకుంటున్నారో, వారు ఎటు వెళ్ళాలనుకుంటున్నారో, ఆ గుర్రాన్ని ఎటు నడిపించాలనుకుంటున్నారో వారికి ఒక ప్లాన్, పెర్ఫెక్ట్ ప్లాన్ అనేది ఉంటది. ఎటు పడితే అటు నడిపించేవారు, ఎటు పడితే అటు వెళ్ళేవారు, ఒక ఆలోచన, స్థిరమైన ఆలోచన లేని వారు సవారీ వారిగా ఉండలేదు. ఇక్కడ రేకాబు ఏం చేశాడంటే తన కుమారుడు, వారు ఇశ్రాయేలీలతో కలిసి తిరిగి కనాను దేశానికి వచ్చినప్పుడు వారికి పుట్టిన కుమారుడికి యెహోనాదాబు అని పేరు పెట్టాడు. యెహోనాదాబు అనగా ఆ పేరుకి అర్థం ఏంటంటే యెహోవా గనుడు. ఇక్కడ మనం చూసినట్లయితే రేకాబు వారు యూదులు కాదు, ఇశ్రాయేలీలు కాదు, అన్యులైనా సరే దేవుని యొక్క ఘన కార్యాలను వారి జీవితంలో చూడడం ద్వారా, దేవుని యొక్క ఘనమైన కార్యాలు వారి జీవితంలో అనుభవించడం ద్వారా యెహోవా గనుడు అంటే అన్యులు కూడా తెలుసు దేవుని యొక్క కార్యాలు ఎంత ఘనమైనవో. వారి జీవితాల్లో కూడా అలాంటి ఘన కార్యాలు, దేవునికి ఘనత తెచ్చేవారుగానే వారి బ్రతుకు కొనసాగాలని రేకాబుకి పుట్టిన కుమారుడికి యెహోనాదాబు అని పేరు పెట్టిన వాడుగా ఉన్నాడు. ఇక్కడ మనం చూసినట్లయితే 2వ రాజుల గ్రంథం 10వ అధ్యాయము 15వ వచనం. 2వ రాజుల గ్రంథం 10వ అధ్యాయము 15వ వచనం. ఆసక్తి కలిగిన వాడిగా తన జీవితాన్ని కొనసాగించిన వాడిగా ఉన్నాడు. ఇక్కడ మనం చూసినట్లయితే ఆ ఆసక్తి మనకు తెలుస్తుంది. 2వ రాజుల గ్రంథం 10వ అధ్యాయంలో 9వ అధ్యాయం వరకు మనం చూసినట్లయితే యెజబెలు అనే రాణి బయలుదేవత విగ్రహారాధన సంబంధించిన స్త్రీని, బయలుదేవత ఆరాధన తీసుకొచ్చిన రాజ్యంలోనికి తీసుకొచ్చిన ఆ రాణిని వారు ఏలియా ప్రవక్త అయిన ఏలియాలో చెప్పున్న రీతిగా ఆమె మరణమైన తర్వాత ఇంకా ఆ ప్రాంతంలో, ఆ రాజ్యంలో ఉన్న బయలుదేవతకు సంబంధించిన వారి
వాటన్నిటినీ కూల్చివేయడానికి యెహూ పూనుకున్నాడు. ఎప్పుడైతే యెహూ పూనుకున్నాడో ఆ యెహూ పూనుకున్నప్పుడు అతను గుర్రం మీద వెళ్తూ ఉండగా యెహోనాదాబుని కలుసుకుంటాడు. యెహోనాదాబుని కలుసుకున్నప్పుడు యెహూ అడుగుతాడు, నీ ఎడల నాకున్నట్టుగా నా ఎడల నీకున్నదా అని అడిగినప్పుడు ఈ యెహోనాదాబు ఏమంటాడంటే ఉన్నదంటాడు. ఈనాడు భక్తి చేస్తున్న మన జీవితంలో కూడా భక్తులైన వారు, సేవకులైన వారు మనల్ని చూసి వారి మనస్సును ఎరిగేవారిగా మనం ఉండాలి. వారితో కలిసి పనిచేసే వారిగా మనం ఉండాలి. మనకెందుకులే, మనం ఏం చేస్తాంలే అనే నిరాశ మన జీవితంలో ఉండనేకూడదు. దేవుడు ఎందుకు నేను ప్రత్యేకించుకున్నాడో, ఎందుకు దేవుని సన్నిధిలో నువ్వు ఒక పాత్రగా నువ్వు ఉంటున్నావు, ఆ పాత్రగా ఉండడానికి దేవుడిని ఎందుకు ఎంచుకున్నాడో, ఏర్పరచుకున్నాడో ఆ ఉద్దేశం కలిగి జీవించే వారిగా మీరు ఉండాలి. దేవుని కొరకు, దేవుని నామ మహిమ కొరకు జీవించే జీవితాలుగా మన జీవితాలు ఉండాలి. దేవుని కొరకు పరిస్థితులు ఎలాంటి అయినా నిలబడే స్థితిలో మనం ఉండేవారుగా దేవుని సన్నిధిలో అలాంటి ధైర్యం ప్రసాదించమని, అలాంటి ధైర్యం దేవుడు మనకు అనుగ్రహించినట్లుగా దేవుని సన్నిధిలో అనుదినం ప్రార్థన చేయాలి. అనుదినం దేవుని సన్నిధిలో నేను నీ చిత్తానుసారంగా నడిచే బ్రతుకు నాకు ప్రభువా అని ప్రార్థన చేసుకునే వారుగా ఉండాలి. యెహోనాదాబు ఒక అన్యుడైనా సరే ఆ జాతిలో నుండి బయటకు వచ్చినప్పుడు వాటినన్నిటినీ వారు మునుపు ఎలా ఉన్నారో మనకు తెలియదు, కానీ వాటన్నిటినీ పక్కన పెట్టి దేవునికి ఇష్టమైన వారిగా బ్రతకడానికి, దేవునికి ఇష్టమైన వారిగా అడుగులు వేయడానికి వారి జీవితాలను ముందుకు కొనసాగించుకున్నారు. వారిని వారు పురుకొల్పుకున్నారు. రెండవదిగా మనం చూస్తే ఇర్మియా గ్రంథం 35వ అధ్యాయము 6-7 వచనాలు చదవండి ఒకసారి. ఇర్మియా గ్రంథం 35వ అధ్యాయము 6-7 వచనాలు. వారు మా పితరుడగు రేకాబు కుమారుడైన యెహోనాదాబు మీరైనను మీ సంతతి వారైనను ఎప్పుడునూ ద్రాక్షారసము త్రాగకూడదని మాకు ఆజ్ఞాపించెను గనుక మేము ద్రాక్షారసము తాగము, మరియు మీరు ఇల్లు కట్టుకొనవద్దని విత్తనములు విత్తవద్దు, ద్రాక్ష తోట నాటవద్దు, అవి మీకుండనే కూడదు. మీరు పరవాసము చేయు దేశంలో దీర్ఘాయుష్మంతులగునట్లు మీ దినములన్నీ గుడారంలోనే మీరు నివసింపవాలని అతడు మాకు ఆజ్ఞాపించెను. ఇక్కడ మనం చూసినట్లయితే రేకాబు కుమారుడైన యెహోనాదాబు ఆ సంతతి వారికి ఆజ్ఞాపించింది ఏంటి అంటే, మీరు మీ జీవితంలో ఇల్లు కట్టుకొనవద్దు, ద్రాక్ష తోటలు వేయద్దు, మీరు ఎప్పుడు గుడారాల్లోనే ఉండాలి, మీకంటూ మీరు తోటలను నాటుకోవద్దు, విత్తనాలు వేయద్దు అని చెప్పారు. అయితే ఆ మాటను బట్టి వారు సనుకోలే, మాకంటూ మేము ఆస్తులు కూర్చుకోవద్దా, మేము ఇలా ఉండొద్దా, మేము ఉన్నత స్థాయికి వెళ్ళొద్దా అని వాళ్ళు అనుకోలేదు. కానీ వారు ఆ మాటకు లోబడి వారు ఏం చేశారంటే దేవుని యొక్క వారు చెప్పిన మాటను విధేయులయ్యారు. యెహోనాదాబు చెప్పిన మాటకు విధేయులయ్యారు. ఎన్ని సంవత్సరాలు విధేయులయ్యారంటే ఈ రెండో రాజుల గ్రంథం 10వ అధ్యాయము 15వ వచనంలో నుండి మనకు ఇర్మియా గ్రంథం 35వ అధ్యాయము మనకు రాయబడే సమయానికి ఇంచుమించుగా 200 సంవత్సరాలు అయినా కూడా 200 సంవత్సరాలైన ఒక మనుషుడు ఇచ్చిన ఆజ్ఞలు వారు తూషా తప్పకుండా పాటించిన వారిగా ఉన్నారు. ఎందుకు అంటే వారు దూరపు ఆలోచన కలిగిన వారుగా ఉన్నారు. ఎలాంటి ఆలోచన అంటే ఈ లోకం శాశ్వతమైనది కాదు, ఏదో ఒక రోజున ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోవాలి, మీరు ఈ లోకంలో ఇల్లు కట్టుకొని ఇక్కడే ఉంటే ఇక్కడే ఉండిపోవాలన్న ఆలోచన వస్తుంది. కాబట్టి ఇక్కడ ఉండద్దు, మనము ఎవరు యాత్రికులు, మనం ఈ లోకానికి సంబంధించిన వారు కాము, ఈ లోకం మీద మనసు పెట్టుకోవద్దు అనే దూరపు ఆలోచన కలిగిన వాడుగా యెహోనాదాబు చెప్పిన మాటను వారు తూచా తప్పకుండా చేశారు. అబ్రహాము తన జీవితంలో అబ్రహాంకి ఏం లోటండి? అబ్రహాము ఎంతో గొప్ప ధనవంతుడు, కానీ అబ్రహాము ఎక్కడ నివసించాడు? గుడారంలోనే నివసించాడు. ఈ లోకం మీద మనసు పెట్టుకోలేదు. అందుకే హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 10వ వచనంలో ఒక శ్రేష్టమైన మాట రాయబడింది. చదవండి ఒకసారి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 10వ వచనం.
ప్రామాణికుడై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణం కొరకు అబ్రహాము ఎదురు చూశాడు. ఈ లోకంలో పునాదులు వేసుకొని పెద్ద పెద్ద బిల్డింగ్స్ అయితే కట్టుకోవడానికి స్తోమత ఉన్న అబ్రహాం చేయలేదు. కానీ ఏం చేశాడు? పునాదులు గల పట్టణం కొరకు, పరలోక పట్టణం కొరకు అబ్రహాము తన భక్తి జీవితాన్ని కాపాడుకున్నాడు. మనకు మరి ఈ లోకంలో మనం ఉండడానికి ఇల్లు ఉండకూడదు అంటే ఉండాలి, కానీ మన మనసు వాటి మీదనే ఉండిపోకూడదు. దేవుణ్ణి విడిచిపెట్టి తిరిగే అంత, దేవుని కన్నా ఎక్కువగా ప్రేమించే అంతగా మనము దేనిపైన ఇష్టం అనేది పెట్టుకోకూడదు. మూడవదిగా మనం చూసినట్లయితే ఇర్మియా గ్రంథం 35వ అధ్యాయం 8-9 వచనాలు మనం చూస్తే, కావున మా పితరుడైన రేకాబు కుమారుడగు యెహోనాదాబు మాకు ఆజ్ఞాపించిన సమస్త విషయములలో అతని మాటను బట్టి మేము గాని, మా భార్యలు గాని, మా కుమారులు గాని, మా కుమార్తెలు గాని ద్రాక్ష రసము తాగుటలేదు. ఇక్కడ రేకాబీలు వారు చెప్పిన మాట ఏంటంటే, వారు తీసుకున్న తీర్మానం ఎలాంటిది అంటే తిరుగులేని తీర్మానం, తిరుగులేని నిర్ణయం. అసలు ఎవరు చెప్పినా మేము వినం. ప్రవక్త అయిన ఇర్మియా చెప్పినా కూడా మేము వినం. ద్రాక్షారసము మాకు ఫ్రీగానే ఇవ్వచ్చు, మాకు తాగడానికి నువ్వు ఎంతైనా ఇస్తానన్నావు, కానీ మాకు మాత్రం వద్దు. ఎందుకనంటే మా పితరుడు చెప్పిన మాట, మా పితరుడైన యెహోనాదాబు చెప్పిన మాట మేము చెవదాటం, ఆ మాటను మేము విడిచిపెట్టం. దేవుని మాటను ఒక మనుషుడు చెప్పిన మాటనే వారు అంత తూచా తప్పకుండా పాటిస్తే, దేవుడు చెప్పిన మాట మనం ఎలాగ వినాలి, వినవలసిన వారమై ఉన్నాం, దేవుని ఆజ్ఞకు ఎలా లోబడవలసిన వారమై ఉన్నాం. ఇక్కడ ఈ రోజు యోధా జాతితో దేవుడు చెప్తున్న మాట, దేవుడు యూదా ప్రజలకు వారి జాతిలోని వారు కాకపోయినా అన్య జాతిలో నుండి వారిని తీసుకొని వచ్చి యూదా ప్రజలకు బుద్ధి చెప్పడానికి రేకాబీలను తీసుకొచ్చి వారితో మాట్లాడుచున్నాడు. ఈ రోజు దేవుడు మనల్ని ప్రశ్నిస్తున్నాడు, మన జీవితాలు ఎట్లా ఉంటున్నాయి, మన బ్రతుకులు ఎలా ఉంటున్నాయి. పర్వాలేదులే, చేయొచ్చులే, ఒకసారే కదా అని అనుకుంటున్నామా దేవుని ఆజ్ఞను మీరే విషయంలో? అలా ఉంటే తప్పిపోతాం, నష్టపోతాం. ఎంతగా నష్టపోతామంటే మనంతో పాటు మన తరతరాలు కూడా నష్టపోయేవారుగా ఉంటాం. ఇక్కడ రేకాబీలు వారి జీవితంలో యెహోనాదాబు చెప్పిన మాటను వారు ఎంతగా లోబడ్డారంటే, ఎంతగా విధేయత చూపించారంటే, దేవుడు కూడా ఆశ్చర్యపోయి ఒక మాట అంటాడు. 13వ వచనం 12వ వచనం నుండి మనం చూస్తే, అంతటా యెహోవా వాక్కు ఇర్మియాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, ఇశ్రాయేలు దేవుడగు యెహోవా సెలవిచ్చిందేమనగా, నీవు ఎల్లి యూదా వారికి యెరూషలేము నివాసులకు ఈ మాట ప్రకటింపు. యెహోవా వాక్కు ఇదే, మీరు శిక్షకు లోబడి నా మాటలు ఆలకింపరా? ఇదే యెహోవా వాక్కు. ద్రాక్షారసము త్రాగవద్దని రేకాబు కుమారుడైన యెహోనాదాబు తన కుమారులకు ఆజ్ఞాపించిన మాటలు స్థిరముగా ఉన్నవి. నేటి వరకు తమ పితరుని ఆజ్ఞకు విధేయులై వారు ద్రాక్షారసము తాగుకున్నారు. అయితే నేను పెందలగాడే లేచి మీతో బహు శ్రద్ధగా మాట్లాడినను మీరు నా మాట వినుకున్నారు. మరియు పెందలగాడే లేచి ప్రవక్తలైన నా సేవకులందరినీ మీ వద్దకు పంపుచు, ప్రతి వాడును తమ దుర్మార్గతను విడిచి మీ క్రియలను చక్కపరుచుకుని ఎడలను అన్య దేవతలను అనుసరింపకయు వారిని పూజింపక నుండిన ఎడల నేను నీకును నీ పితరులకు ఇచ్చిన దేశంలో మీరు నివసించరని నేను ప్రకటించిన గాని మీరు చెవియొగ్గక నా మాట వినకపోతిరి. ఇక్కడ మనం చూసినట్లయితే రేకాబు వంశస్థుల ద్వారా కూడా, రేకాబు జాతి ద్వారా కూడా, రేకాబీల ద్వారా కూడా దేవుడు యూదా ప్రజలకు మాట చెప్పిన వారు ఇంకా లోబడకుండా ఉన్నారు. ఈ రోజు దేవుడు నీతో మాట్లాడుచున్న మాట, దేవుని మాటకు నువ్వు విధేయత చూపిస్తున్నావా? దేవుడు చెప్పిన ఆజ్ఞ ప్రకారం నువ్వు జీవిస్తున్నావా? దేవుని మాటకు విధేయత చూపిస్తున్నావా? దేవుడు పిలిచిన పిలుపుకు తూచా తప్పకుండా నువ్వు చేస్తున్నావా? లోబడితేనే ఆశీర్వాదం, లోబడితేనే నీ గమ్యస్థానం సక్రమంగా ఉంటది. దేవుని మాటకు లోబడకుండా, దేవుడు చెప్పిన మాటను చేయకుండా, విధేయత చూపించకుండా నీ ఇష్టానుసారంగా తిరుగుతూ ఇంకా నా జీవితంలో దేవుడు అది చేయలేదు ఇది చేయలేదు అనుకుంటే దానివల్ల ఉపయోగం లేదు. ఈ 21 దినాలు ఉపవాస ప్రార్థనలో మన జీవితం ఎలా ఉంటుంది? దేవునికి విధేయత చూపించే వారంగా ఉంటున్నామా? స్వచ్ఛతాన్ని నెరవేర్చుకోవడానికి, మన సొంత ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికి
మనం ఆశించింది, ఈ లోకంలో మనం ఆశించింది చేయడానికి దేవుని మాటను పక్కన పెట్టే వారిగా ఉంటున్నామా ప్రశ్నించుకుందాం. ఇక్కడ రేఖాబీయులు మనం చూసినట్లయితే దేవుడు వారి యొక్క తీర్మానాన్ని, వారి యొక్క విధేయతను మెచ్చుకొని దేవుడు ఒక మాట చెప్తాడు ఇర్మియా ద్వారా 16, 18, 19 వచనాలు మనం చూసినట్లయితే, మరియు ఇర్మియా రేఖాబీయులను చూచి ఇట్లా నేను ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతియునగు యెహోవా ఎలాగూ సెలవిస్తున్నాడు, మీరు మీ తండ్రి అయిన యెహోనాదాబు ఆజ్ఞకు విధేయులై అతని విధులన్నిటినీ గైకొని అతడు మీకు ఆజ్ఞాపించిన సమస్తమును అనుసరించుచున్నారు. కాబట్టి ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతియునగు యెహోవా సెలవిచ్చినదేమనగా, నా సన్నిధిలో నిలుచుటకు రేకాబు కుమారుడైన యెహోనాదాబునకు సంతతి వాడు ఎన్నడూ ఉండకుండా మానడు. దేవుని సన్నిధిలో నిలుచుటకు రేకాబు కుటుంబంలో ఎవ్వరు ఒకరు కూడా ఉండకుండా మానరు. దేవుని సన్నిధిలో నిలిచేవారుగా ఈ సంతానంలో వారు ఉంటారని దేవుడు మాట ఇచ్చాడు. ఆ మాటను బట్టే తర్వాత వారు ఇశ్రాయేలు ప్రజలు దేవుని మాటకు లోబడక వారు చెరకి వెళ్ళిపోయిన తర్వాత, చెర నుండి వచ్చిన తర్వాత నెహెమ్యా కాలంలో నెహెమ్యా మరి గోడను యెరూషలేము చుట్టూ ప్రాకారం కట్టినప్పుడు ఆ పెంట ద్వారాన్ని కట్టడానికి ఏ రేకాబు వంశంలో వారు నిలిచిన వారుగా ఉన్నారు. మనం చూసినట్లయితే నెహెమ్యా గ్రంథం 3వ అధ్యాయము 14వ వచనం. బేత్ హక్కేరీము ప్రదేశమునకు అధిపతి అయిన రేకాబు కుమారుడైన మల్కియా పెంట గుమ్మమును బాగు చేసెను. అతడు దాన్ని కట్టిన తరువాత దానికి తలుపులు నిలిపి తాళములను గడియలను అమర్చెను. అక్కడ మనం చూస్తే దేవుడు ప్రవక్త అయిన ఇర్మియా ద్వారా పలికించిన ఆ ప్రవచనం నెరవేర్పు మనం చూస్తున్నాం. దేవుడు మాట ఇస్తే ఆ మాటను ఖచ్చితంగా ఆయన చేస్తాడు. రేకాబు తీసుకున్న తీర్మానం, యెహోనాదాబు ఆ రేకాబు యొక్క సంతతికి, తన సంతతికి చెప్పిన మాట, వారు ఎన్ని సంవత్సరాలైనా తూచా తప్పకుండా ఉండడం వల్ల వారి జీవితంలో దేవుని సన్నిధిలో నిలవబడడానికి, దేవుని సన్నిధిలో పనిచేయడానికి వారి తరతరాల ఆశీర్వాదం పొందుకున్నారు. ఈనాడు నువ్వు చేసుకునే తీర్మానం, ఈ ఉపవాస ప్రార్థనలో నువ్వు విడిచిపెట్టే అవిధేయత, ఈ ఉపవాస ప్రార్థనలో నువ్వు చేసుకునే తీర్మానం, ఈ ఉపవాస ప్రార్థనలో నువ్వు ఒప్పుకునే ఆ ఒప్పుకోలు దేవుని సన్నిధికి, దేవుని దృష్టికి అది అనుకూలమైనదైతే నీకు మాత్రమే కాదు, నీ కుటుంబానికి అది ఎంతో ఆశీర్వాదకరంగా దేవుడు చేయబోచున్నాడు. ప్రార్థన చేసుకుందాం. ఈ ఉపవాస ప్రార్థనలో ప్రభువా, గతించిన దినాల్లో మీరు మమ్మల్ని కాచి కాపాడారు ప్రభువా. మేము ఈ రోజుకి క్షేమంగా ఉన్నామంటే అది నీ కృపే కదా. అవును ప్రభువా, రేఖాబీయులు మిమ్మల్ని ఎరగని వారు అనే జనాంగమైనప్పటికీ ఇశ్రాయేలుల ప్రజల్లో వీరు చేసిన అద్భుత కార్యాలను చూసి ప్రభువా, వారి జీవితంలో ప్రభువా నీకు దగ్గరైన వారిగా ఉన్నారు. వారు బ్రతుకులు మార్చుకున్న వారిగా ఉన్నారు. నీకు ఇష్టలుగా బ్రతకడానికి వారి జీవితాన్ని మీకు సమర్పించుకున్న వారిగా ఉన్నారు ప్రభువా. దేవా, వారి పితరుడు చెప్పిన మాటను తూచా తప్పకుండా వారు చేయడం ద్వారా వారి జీవితంలో మీ సన్నిధిలో నిలిచేవారిగా, వారి సంతతి ఎన్నడూ కూడా నీ సన్నిధిలో నిలిచేవారిగా మీరు చేశారు ప్రభువా. ఈ రోజు నా జీవితంలో నా ఉద్దేశం తొలగించండి. నేను నీకు ఇష్టమైన దానిగా, నేను నీకు ఇష్టడుగా బ్రతకాలని ఆశపడుతున్నాను ప్రభువా. తీర్మానం చేసుకుంటావా? ఈ ఉపవాస ప్రార్థనలో నువ్వు ఏం విడిచిపెట్టాలనుకుంటున్నావో, దేవుని దృష్టికి ఏదైతే నీ జీవితంలో అభ్యంతరకరంగా ఉందో, ఏదైతే ఆయనకు ఇష్టమైంది నీ జీవితంలో ఏదైతే ఉందో దాన్ని విడిచిపెట్టడానికి, దాన్ని ఒప్పుకోవడానికి దావీదు భక్తుడు అంటే, నా అతిక్రమములు నేను విడిచిపెట్టదని అనుకోనగా ఆయన గొప్ప వాత్సల్యత ఎంత కాపాడిందో కదా. నా అతిక్రమములు ఒప్పుకోవాలనుకున్న వెంటనే ఆయన ఎంతగానో వాటిని తుడిచివేసిన వాడిగా ఉన్నాడు. నీ హృదయంలో ఆలోచన పుట్టగానే హృదయపూర్వకమైన ఆలోచన దేవుడు నీ జీవితంలో కార్యం చేసేవాడిగా ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనలో ఏకీభవిద్దాం. వినవాక్యాన్ని బట్టి మౌనంగా ఉండద్దు. మన హృదయాన్ని కఠినం చేసుకోవద్దు. దేవుడు ఎందుకు ఇచ్చాడో ఈ అమూల్యమైన అవకాశాన్ని, దేవుడు ఎందుకు ఇచ్చాడో ఈ సదావకాశాన్ని
ఎందరికో లేని గొప్ప భాగ్యాన్ని దేవుడు నీకు నాకు ఇచ్చి ఉండగా నిర్లక్ష్యంగా ఉండద్దు. పక్కవారిని చూస్తూ మౌనంగా ఉండద్దు. నేనేం చేస్తే పక్కవారు వింటారేమో, నా ప్రార్థన నేను చేసే పాపం నేను ఒప్పుకుంటే పక్కవారు వింటారేమో అనుకోవద్దు. దేవునికి నీకు ఒక సంబంధాన్ని కలిగి ఉంటావా? ప్రార్థన చేసుకుందాం.